నమస్తే, వెల్కమ్ టు సీఎం టుడే. నేను మీ మధు. గత ఏడాది నుంచి లేడీ అఘోరి అలియాస్ అల్లూరి శ్రీనివాస్ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎంతటి సంచలనంగా మారిందో, ఎంత సంచలనం సృష్టించారో ఇక ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సనాతన ధర్మం అంటూ మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాల కోసం తాను పోరాడుతానని ఏపీ తెలంగాణలో తెగ తిరిగేశాడు. ఆ సమయంలో పలువురితో గొడవలకు దిగాడు. అక్కడితో ఆగకుండా పోలీస్ అధికారులపై సైతం దాడులు చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. ఇక ఎప్పుడైతే వర్షిణితో ప్రేమలో పడ్డాడో అప్పటి నుంచి అఘోరి జీవితమే పూర్తిగా మారిపోయింది. వర్షిణిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆ సమయంలోనే మరో మహిళ అతడిపై కేసు వేసింది. తానే మొదటి భార్యనని రాధిక అనే మహిళ మీడియా ముందుకు రావడం సంచలనం రేపింది. అది మాత్రమే కాకుండా ఓ సినిమా ప్రొడ్యూసర్ సైతం అఘోరిపై కేసు వేసింది. పూజల పేరుతో తనను బెదిరించి 10 లక్షల రూపాయలు తీసుకున్నాడని కేసు వేయడంతో పోలీసులు అఘోరిని అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టు రిమాండ్ విధించడంతో చెంచల్గూడ జైల్లోనే ఉంచారు. ఇటీవలే మోఖిల కొమరవెల్లి కేసులో అఘోరికి బెయిల్ వచ్చింది. కానీ తన మొదటి భార్య రాధిక పెట్టిన కేసులో ఇంకా బెయిల్ రాలేదు. దీంతో జైల్లోనే ఉంచారు పోలీసులు. ఇలా అఘోరి దాదాపు 43 రోజులుగా చెంచల్గూడ జైల్లోనే ఉండిపోయింది. తాజాగా చెంచల్గూడ జైల్లో ఉన్న అఘోరి అలియాస్ శ్రీనివాస్ ని ఒక మీడియా బృందం కలిసింది. అక్కడ అఘోరి శ్రీవర్షిని కోసం కన్నీళ్లు పెట్టుకుంది. అంతేకాకుండా శ్రీవర్షిని బాగోగులు అడిగి తెలుసుకుంది. శ్రీవర్షిని కనిపిస్తే అడిగానని చెప్పాలని కూడా తెలిపింది. ఇక బెయిల్ ఇప్పించే స్తోమత తన తల్లిదండ్రులకు లేదని అఘోరి కన్నీళ్లు పెట్టుకుంది. తమ అమ్మా నాన్నలకు తాను ఏం చేయలేకపోయానని ఆవేదన కూడా చెందింది. ఇక శివయ్య కాళీమాతను నమ్ముకున్నానని, అంతా ఆ పైవాడికే వదిలేస్తున్నానని తెలిపింది. ఒకవేళ తనకు బెయిల్ ఇప్పించాలంటే తమ తల్లిదండ్రుల జీవనాధారమైన ఆవులను అమ్మేసుకోవాలని కూడా పేర్కొంది. అందుకే తాను వాళ్ళని ఇబ్బంది పెట్టడం లేదని తెలిపింది. సనాతన ధర్మం కోసం తాను చావడానికైనా సిద్ధమని చెప్పింది. అయితే ఆ శివయ్య పేరు చెప్పుకొని ఆ కాళీమాత పేరు చెప్పుకొని ఎంతమందిని ఇబ్బంది పెట్టిందో, ఎంతమంది కన్నీళ్లు ఉసురు పోసుకుందో అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు, ఇటు ఆంధ్ర తెలుగు రాష్ట్రాల పోలీసులను కూడా తిప్పలు పెట్టి 3 చెర్ల నీళ్లు కూడా తాగిచ్చింది. అంతేనా, ఇంకెన్ని బాధలు, ఎంతమంది తిట్లు, ఇవన్నీ కూడా అఘోరికి తగిలాయని చెప్పేసి చాలా మంది వాపోతున్నారు. మరి మీకేమనిపిస్తుందో ఈ వీడియో గురించి? కామెంట్ బాక్స్ లో కామెంట్ రూపంలో తెలియచేయండి.